ఉదయస్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు మనకు అనేక కట్టడల్ని ఆజ్ఞల్ని మనకు అనుగ్రహించారని, అట్టి ఆజ్ఞల్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ అట్టి ఆజ్ఞల్ని మనం గుర్తు చేసుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఉదయకాలం మందు అనుగ్రహించారు. నేటి ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఆజ్ఞ సమస్త జనులను శిష్యులుగా చేయుడి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ కొన్ని బాధ్యతలు. ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు, కొన్ని బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలను మనం గుర్తెరిగి ఆ బాధ్యతల్ని మనము నెరవేర్చేవారంగా. ఉద్యోగంలో కొన్ని బాధ్యతలు ఇస్తారు. ఆ బాధ్యతలు నెరవేరిస్తే జీతం వస్తుంది. ఒకవేళ ఆ బాధ్యతలు నెరవేర్చకపోతే పై అధికారి మన మీద కోప్పడతాడు, వార్నింగ్లు ఇస్తాడు, 1-2 సార్లు హెచ్చరిస్తాడు. అయినా ఆ బాధ్యతలు మనం నెరవేర్చకపోతే ఆ పని నుంచి, ఉద్యోగం నుంచి తీసివేస్తారు. ఒక పనికి వెళ్తే మనకు ఆ పని చేయడానికి ఒక బాధ్యత ఇస్తారు. నీ బాధ్యత ఇది, ఈ పని చేయాలి ఈరోజు అని. ఆ పని చేస్తేనే దానికి ఆ రోజుకి ఆ జీతం. చేయకపోతే యజమాని ఆ జీతం ఇవ్వరు. దేవుడు కూడా నమ్ముకున్న బిడ్డలకి ఆయన మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. కుటుంబంలో తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత, పిల్లల బాధ్యత, అనేక బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు మనకిచ్చిన బాధ్యత శిష్యులుగా చేయాలి. ఎవరిని శిష్యులుగా చేయాలి? జనులను. ఏ జనులను? సమస్త జనులను. ఎలా చేయాలి? మనం వెళ్ళాలి. కాబట్టి మీరు వెళ్ళి మనం ఉంటున్న గృహాలు విడిచి వెళ్ళి, మనం ఉంటున్న ప్రాంతాలు విడిచి వెళ్ళి, మొదటగా మన ఇంట్లో ఉన్న బిడ్డలు రక్షింపబడకపోతే వాళ్ళని శిష్యులుగా చేయాలి. వాళ్ళకి సువార్త ప్రకటించాలి. వాళ్ళని ప్రభువు వైపు నడిపించాలి. వాళ్ళని దేవునికి శిష్యులుగా చేయాలి. శిష్యులు కావటం అంటే ఆయన నమ్ముకొనటమే. మన ఇరుగు పొరుగు వారికి మన ఇల్లుని విడిచి వెళ్ళి మనం వారిని శిష్యులుగా చేసే పనిలో ఉండాలి. దేవుని సువార్తను ప్రకటించాలి. మన స్నేహితులకి, మన బంధువులకి మన ఇంటిని విడిచి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి ఆయన శిష్యులుగా చేయాలి. సంఘములో ఇంకెవరైనా రక్షింపబడకుండా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి పరిచయం చేసి రక్షణలోకి నడిపించి వాళ్ళని శిష్యులుగా చేయాలి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వీటికన్నా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎప్పుడు చెప్తున్నారు ఈ మాట? యేసుప్రభు వారి లోకానికి వచ్చి చనిపోయి సమాధిలో పెట్టబడి ఆదివారమున తెల్లవారుజామున మగ్దలేను మరియు సమాధిని చూడవచ్చరి ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత హిమమంత తెల్లగా ఉండెను. ఇవన్నీ జరుగుతూ వచ్చిన స్త్రీలకి దేవదూత కనిపించి, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఎందుకు యేసుని వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఆయన ప్రకటించినప్పుడు అనేక మందికి ప్రకటించారు. ఆ వార్త అందరికీ తెలిసింది. ఆయన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమను
నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. యేసు ప్రభువుని చూడాలని, తిరిగి లేచిన మరణ పునరుద్ధానుడైన, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ యేసుని చూడటానికి 11 మంది శిష్యులు, 12వ శిష్యు ఇస్కరియోతు జారిపోయాడు. లేడు, 11 మంది మాత్రమే యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళారు. ఒక స్థలాన్ని నిర్ణయిస్తే చూడటానికి అక్కడికి వెళ్ళారు. వారు ఆయనను చూచి, మరణ పునరుద్ధానుడైన ఆయనను చూచి, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయనను ఈ 11 మంది శిష్యులు చూచి ఆయనకు మ్రొక్కిరి. అయితే అందులో కొంతమందికి సందేహం వచ్చింది. మనిషి ఏంటి, చనిపోవటం ఏంటి, తిరిగి లేవటం ఏంటి, ఇది సాధ్యమేనా? ఆయన అనేక అద్భుతాలు చూశారు ప్రభువు పట్ల, కానీ ఒక రక్తమాంసాలతో ఉన్న మనిషి తిరిగి లేవటం అనేది సాధ్యమేనా అని సందేహపడుతుంటే ఆయన వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయడి. దేవుడిటి ఆజ్ఞను ఆనాడు శిష్యులకి ఇచ్చారు. అది పాస్ ఆన్ అవుతూ అవుతూ ఈ ఉదయకాలం ముందు వాక్యం వింటున్నాం మనం, ఆయన శిష్యులంగా ఉన్నాం మనం. దేవుడు అట్టి కట్టడను, అట్టి ఆజ్ఞను, అట్టి బాధ్యతను మనకు అనుగ్రహించాడు. అట్టి బాధ్యతను మనం గుర్తు చేసుకుంటూ మనం ఈ లోకంలో జీవించినంతకాలం సాధ్యమైనంత వరకు అనేక మందిని ప్రభువుకు శిష్యులుగా చేసే పనిలో మనం ఉండాలని ఉదయకాలం మందు ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. సమస్త జనులకు, సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయుడి అని మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను ఈ ఉదయకాలం ముందు మీరు మాకు జ్ఞాపకం చేశారు. మా ఆజ్ఞను, మా బాధ్యతను మేము గుర్తెరిగి అనేక మందిని మీకు శిష్యులుగా చేసే పనిలో మేము ఉండులాగన మీ సహాయం దయచేయమని, మమ్మల్ని అట్టి స్థితిలో మిమ్మల్ని శిష్యులుగా ఉండే శిష్యులుగా మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.